తెలంగాణ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి లైవ్ లో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గత ప్రభుత్వం పైసలు మాకు మిగలకుండా చేసిందని మాట్లాడినాం. మరి మూసీకి 150,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తావు? చెప్పు సమాధానం. యా నుంచి వస్తున్నాయి మూసీకి 150,000 కోట్లు? ఎట్లా వస్తాయి? వీటికి ఇవ్వకుండా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఇవ్వకుండా, మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం 2500 స్కీమ్ ప్రారంభం చేయకుండా, ఆటో కార్మికులకు ఇస్తున్న 12,000 రూపాయలు ప్రారంభం చేయకుండా, వ్యవసాయ కూలీలకు భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇస్తున్న 12,000 రూపాయల పథకం ప్రారంభం చేయకుండా, అసలు హాస్టల్లో చదువుకున్న పిల్లలకి అన్నానికే డబ్బులు ఇవ్వకుండా ఇప్పటికి 26 మంది పిల్లల్ని చంపినావు. మూసీలో 150,000 కోట్ల కుంభకోణానికి పథకం ప్రారంభం చేసినావు. ఏడికెళ్ళి తెస్తావు చెప్పు డబ్బులు? వాటికి ఎందుకు ఇవ్వవు? దీనికి ఎందుకు పెడతావు? కారణం చెప్పు. ఎందుకంటే అందులో కమిషన్లు రావు. రైతు బంధులో కమిషన్ రాదు, రైతు రుణమాఫీలో కమిషన్ రాదు, మహిళలకు 2500 ఇస్తే కమిషన్ రాదు, స్కూల్ పిల్లలకు ఫీజులు పంపిస్తే అలా భోజనానికి డబ్బులు పంపిస్తే కమిషన్ రాదు, ఆటో కార్మికులకు 12,000 ఇస్తే కమిషన్ రాదు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తే కమిషన్ రాదు. కానీ మూసీ ప్రాజెక్టులో వస్తుంది. అది నీ ప్రయారిటీ. దానికి ఇక నిర్ణయాల పోయి 10 రోజులు దేశాలు తిరిగి 1,00,000 కోట్లు సంపాదించుకొచ్చిన ఉప ముఖ్యమంత్రి తగుదనమ్మా అని చెప్పి తందానాన్ని మొదలుపెట్టిండి. నేను రాగానే ఆయనకంటే ఎక్కువ నేను బుకాయిస్తా అని. మీ బుకాయింపులు ఇవి ఎవరిని భయపెట్టియలేవు, గుర్తుపెట్టుకోండి. ఇంకొక పక్క ప్రజలు మాట్లాడితే, ప్రజలు ప్రశ్నిస్తే దాన్ని సోషల్ మీడియాలో పంపినందుకు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెడతాడట. రేవంత్ రెడ్డి పిచ్చి కళలు గనకు చాలామంది నియంతలు పోయినరు ఈ ప్రపంచంలో. ఇదే తెలంగాణలో ఆనాటి రజాకారులు ఊర్లను చంపి 100-200 మందిని ఒకే చోట చంపి బావులలో వేస్తే కూడా భయపడలే తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం. నేటువంటి వాళ్ళకి గింతంతా. కేవలం 5-6 మంది సోషల్ మీడియా పిల్లల మీద కేసులు పెట్టి జైలు వేస్తే ప్రజలు మాట్లాడడం మానేస్తారు, ప్రజలు ప్రశ్నించడం మానేస్తారు అని అనుకుంటే నీకు మించిన మూర్ఖుడు ఉన్నాడు. లక్షల కోట్ల గొంతులు ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో ఎవరి ముందర పోయి మైకి పెట్టి అడగమను. నీ గురించి వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలు ఏందో వింటే